సో హాయ్ అందరికీ, వెల్కమ్ టు బ్యూటిఫై పవర్డ్ బై ఎస్ఎస్ మీడియా. సో ఈరోజు మనం ఆఫీస్ లుక్ క్రియేట్ చేయబోతున్నాం. గంటలు రెడీ అయ్యి అంతా అవసరం లేదు, చిన్న సింపుల్ ప్రోడక్ట్స్తోని మనం ఈరోజు మేకప్ లుక్ చేసుకోబోతున్నాం. సో నా ఫస్ట్ వచ్చేసి విల్ యూస్ మాయిశ్చరైజర్. సో యా, లిటిల్ క్వాంటిటీ తీసుకోవాలి మాయిశ్చరైజర్. ఎప్పుడు ఎక్కువ రాసేస్తే కూడా, యాక్చువల్లీ నాది చాలా ఆయిలీ ఫేస్ అనమాట. సో ఆయిల్ ఫేస్ ఉన్న వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తే ఇంకా ఆయిలీ అవుతుంది. సో మాయిశ్చరైజర్ యూజ్ ఇట్ లిటిల్. సో నెక్స్ట్ వచ్చేసి మనం వాడేది, నేను ఆక్వాలాజికా వాడతాను. సో సన్ స్క్రీన్. ఓకే, సన్ స్క్రీన్ ఎప్పుడు టూ ఫింగర్ టిప్ వాడాలి, బికాస్ అది కరెక్ట్ క్వాంటిటీ ఉంటుంది. సో ఆయిల్ ఫేస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ సన్ స్క్రీన్ వాడండి, బికాస్ బయటికి వెళ్తే ట్యాన్ వచ్చేస్తుంది అండ్ మనని ఎవరు చూడరు, అప్పుడు బాగోం కదా. అండ్ సన్ స్క్రీన్ రాసినాక మినిమం ఒక 5 minutes అయినా వెయిట్ చేయండి, సో దట్ మీరు చేసే మేకప్ అంతా కరెక్ట్గా బ్లెండ్ అవుతుంది మీ ఫేస్లో. సో ఇప్పుడు ప్రో కన్సిల్ వాడతాను. యాక్చువల్లీ పింపుల్స్ ఉన్నాయి కదా, సో అవి కవర్ చేయడానికి. చిన్నప్పుడు ఎప్పుడో అంటుండే అనమాట, లైక్ ఎన్ని పింపుల్స్ ఉంటే అంత బాయ్ ఫ్రెండ్స్ ఉంటారని. ఒక్కరు లేరు కదా మనకి, అదేంటో ఏమో. సో కన్సిల్ వచ్చేసి ఓన్లీ పింపుల్స్ మీద మాత్రమే యూస్ చేస్తాను. సో జస్ట్ డాబ్ 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 చేయండి చాలు. మరి ఎక్కువ ఏదో పార్టీస్కి అయినట్టు కూడా అవుతే బాగోదు ఆఫీస్కి. సో మేక్ ఇట్ సింపుల్ అంతే. జస్ట్ ఏంటంటే కవర్ అవుతే నీట్ లుక్ ఉంటుందని మాత్రమే చేస్తాం. సో నా వచ్చేసి కరెక్టర్ పెట్టేసాం కదా. సో కన్సీల్, సో డార్క్ షేడ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు మనకంటే ఒక లైటర్ షేడ్ తీసుకుంటే అప్పుడు మన ఫేస్ అనేది బయటికి వెళ్ళినా కూడా మన ఫేస్ అనేది డల్ అవ్వదు. సో నేను యూజ్ చేసేది 30 కోకోచినో ఫ్రమ్ షుగర్ ప్రోడక్ట్ నాకు బాగా పడుతుంది అనమాట. సో ఐ యూజ్ దట్. కన్సీల్ కూడా ఆల్మోస్ట్ నేను ఓన్లీ పింపుల్స్ ఎక్కడెక్కడైతే కరెక్టర్ యూజ్ చేస్తానో అక్కడే యూజ్ చేస్తాను, బికాస్ ఎక్కువ హెవీ మేకప్ వేసుకున్నా బాగోదని చెప్పేసి. సో యా, బ్లెండ్ ఇట్ అగైన్. చూడండి, నా కలర్కి ఇది కొంచెం ఫేర్ అనిపిస్తుంది. సో ఇలా మనం ఎప్పుడైనా చూస్ చేసుకునేటప్పుడు ఒక లైటర్ షేడ్ తీసుకుంటే కన్సీల్ కరెక్ట్ ఉంటుంది. అండ్ ఎవ్రీ టైమ్ డాబ్, ఓన్లీ కన్సీల్, ఫౌండేషన్ ఏది యూజ్ చేసినా కూడా డాబ్ 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 అంతే, ఓన్లీ డాబ్ చేయండి. సో నౌ మనం కన్సీల్ చేసేసాము అండ్ ఐ డిడెంట్ యూస్ మోర్, ఎక్కువ యూస్ చేయలేదు, బికాస్ సింపుల్గా ఉండాలని చూస్తా ఇప్పుడు. సో లైట్గా మీకు కావాలనుకుంటే, మీరు మొత్తం కవర్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువనే యూస్ చేసుకోవచ్చు. అండ్ నౌ దాని తర్వాత వచ్చేసి ఐ యూస్ షుగర్ది మళ్ళీ 40 బ్రీవ్, ఎగ్జాక్ట్లీ మనకి కన్సీల్తో యూజ్ అయ్యే ఫౌండేషన్. సో డాట్స్ పెట్టుకోండి ఫస్ట్. సో యా, డాబ్ డాబ్ మొత్తం డాబ్ చేసి. అండ్ ఎప్పుడు కన్సీలర్కి సెట్ అయ్యేదే తీసుకోండి, సో దట్ కన్సీల్ అండ్ అది మన షేడ్ని తక్కువ చేయకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా చేసుకునేదాకా ఆగండి మీరు. సో చూసారు కదా, ఇది మనం కన్సీల్ అండ్ అది చేశాక నౌ సింపుల్గా టేక్ సమ్ ఐబ్రో పెన్సిల్. ఐబ్రోస్ మాత్రమే గర్ల్స్ ఫేస్ని డిఫైన్ చేస్తాయి, సో ఐబ్రో పెన్సిల్ కంపల్సరీ పెట్టండి. నాలాగా ఐబ్రోస్ చిన్న ఉన్న వాళ్ళైతే కంపల్సరీ పెట్టాల్సిందే అనుకో. లిప్స్టిక్ షేడ్ వచ్చేసి మేబిలిన్, ఇట్స్ ఫ్రమ్ మేబిలిన్ 903 మిడ్ డే డేట్. సో ఇప్పుడు వచ్చేసి నేను షుగర్ది, అగైన్ షుగర్ అంటే ఇష్టం అని కాదు, బట్ యా నాకు ప్రోడక్ట్స్ కరెక్ట్గా పడ్డాయి. ఆయిల్ ఫేస్ వాళ్ళకి ఐ హోప్ సో, బట్ మీకు ఏది పడితే మీరు అది యూస్ చేయండి. అండ్ ఇది వచ్చేసి లిప్ బామ్ అగైన్.
లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మన ఫేస్నే చేసుకుంటాం కదా, సో లిప్స్ని కూడా చేసుకోవడం అంతే ఇంపార్టెంట్. అండ్ ఓకే, లిప్ లైనర్ పెట్టేశాను విత్ ద సేమ్ షేడ్ అగైన్ మేబ్లిన్ 903 మిడ్ నైట్ డేట్ యూజ్ చేస్తున్నాను. అండ్ యా, ఎట్ లాస్ట్ కాటిక, ఐ మీన్ లైక్ ఆడపిల్ల కళ్ళకి కాటిక అందం అంటారు కదా, సో ఇది లేకుండా అయితే నేను బయటికి వెళ్ళాను. సో మీరు కూడా సేమ్ అయితే కంపల్సరీ కాటిక పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్. నాకు ఐ మేకప్ అంటే చాలా ఇష్టం, కానీ యాక్చువల్లీ డైలీ ఐ మేకప్ వేయలేము కదా, సో మస్కారా, ఐలైనర్, కాటిక ఈ మూడైతే కంపల్సరీ పెట్టుకొని వెళ్తాను. ఐలైనర్ అయిపోయింది ఇప్పుడు. అండ్ ఎట్ లాస్ట్ మస్కారా. దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. చాలా సింపుల్గా అన్నీ దొరికే ప్రోడక్ట్స్తోనే చేసాము, కొత్త ప్రోడక్ట్స్ కూడా ఏం వాడలేదు. ప్రతి అమ్మాయి దగ్గర ఉండే ప్రోడక్ట్స్ ఇవన్నీ. సో ఇప్పుడు మస్కరా అయిపోయింది. అండ్ ఎట్ లాస్ట్ హైలైట్, సో దట్ మన ఫేస్ స్ట్రక్చర్ అండ్ కరెక్ట్గా అనిపిస్తుంది, ఐ మీన్ లైక్ హైలైట్ అవుతుంది. ఆయిలీ ఫేస్ వాళ్ళు హైలైట్ ఎంత తక్కువ వాడితే అంత బాగుంటుంది. వై? బికాస్ ఆల్రెడీ ఆయిల్ వచ్చి మన స్కిన్ అనేది గ్లో అవుతుంది కాబట్టి జస్ట్ డాబ్ ఇట్ ఇటు సైడు, కొంచెం వచ్చేసి నోస్ పైన, దట్స్ ఇట్. చాలు. అండ్ హియర్ ఈస్ ద ఫైనల్ లుక్. ఇలా సింపుల్గా మనం ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అండ్ హెవీ మేకప్ లేకుండా సింపుల్గా కొన్ని ప్రోడక్ట్స్తో చాలా ఏమంటారు హెవీ లుక్ కాకుండా బాగుంటుంది. అండ్ మరిన్ని మేకప్ వీడియో ట్యుటోరియల్స్ కోసం బ్యూటిఫైని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.